నమస్కారం. వైఎస్ఆర్ ప్రజా న్యూస్కు స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైనారిటీలకు కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్ హామీలు గాలికి ఎగిరిపోయాయని తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహాబ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన పలు కీలక ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో మైనారిటీల ఆస్తులు, పవిత్ర కట్టడాలపై దాడులు జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. సదాశివపేటలో రంజాన్ ప్రారంభ సమయంలో మసీదు కూల్చివేత, వేములవాడలో 800 ఏళ్ల నాటి దర్గా తొలగింపు యత్నం, జలాల్పూర్లో మసీదుపై దాడి, అలాగే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో ఖాబ్రూస్థాన్ గోడల కూల్చివేత ఘటనలను వాహాబ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విధ్వంసాలు పరిపాలనా చర్యలా లేక పక్షపాతమా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక కాంగ్రెస్ ఎన్నికలకు ముందు గొప్పగా ప్రకటించిన ఏ ఒక్క హామీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వాహాబ్ విమర్శించారు. 4,000 కోట్ల మైనారిటీ సంక్షేమ బడ్జెట్, మైనారిటీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. పీహెచ్డీ విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల పథకం ఊసేలేదని, వేల సంఖ్యలో దరఖాస్తులు ఉన్నా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర